హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఇక్కడ ఇవాళ ఎందుకు వీడియోలో చేయాలనిపించిందంటే, నేను మ్యాక్సిమం వీడియోస్ చేయడం మానేశాను. చాలా రోజులు అయిపోయింది. ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎవరు చూస్తారని కాదు. బట్ ఎందుకో కొంచెం ఒక థాట్ వచ్చింది, చెప్దామని అనిపించింది. సో ఏంటంటే, మొన్న నేను రీల్స్ ఇలా స్క్రోల్ చేస్తా ఉన్నాను తమ్ముళ్ళే. ఓకే, స్క్రోల్ చేసినప్పుడు ఏమైంది, వాడు వచ్చేసి ఐటీ ప్రెజర్ అయిపోయింది, స్ట్రెస్ అయిపోయింది, అది అయిపోయింది, బొంగ అయిపోయింది, గుడ్ అయిపోయింది అని ఒకడు పెడతాడు రీల్స్. ఒకడు వచ్చేసి ఐడి కార్డు తీసి పడేయడం, ఒకడు వచ్చేసి ఈ ఈ ఇయర్ టైంకి జాబులు పోతాయి, ఏ వచ్చేస్తుంది అంటున్నారు. ఓకే, వచ్చిండ్రా. మీకు ఇప్పుడు దాని గురించి మేము చెప్పని అడిగాను. రేపు ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలరా? రేపు ఏ ఉంటుందో తెలియదు, ఇవాళ ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు. మీరు ఎవర్రా ఫస్ట్ డిసైడ్ అయిపోయి ఈ టైంకి ఏ వచ్చేస్తుంది, మొత్తం ఐటీ అంతా క్లోజ్ అయిపోద్ది. ఐటీ లేకపోతే బతకలేవరా? ఇంకేం లేవా జాబ్స్? లేకపోతే ఇంకేం బిజినెస్ లేవా మనం చేయడానికి? చెప్పు. ఏదో ఒకటి చేసి పడతామరా. ఐటీ ఒక్కటే ఆధారం కాదు కదా. ఏముంది, ఐటీ లైఫ్ అనేది అక్కడ పైకి ఉంటుంది, మనం వేరే దానికి వెళ్తే కొంచెం డౌన్ అవుతాం. బట్ మళ్ళీ కష్టపడితే మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్తాం. అంతేగాని ఐటీ వచ్చేసింది, వచ్చేసింది, మేనేజర్ తిడుతున్నాడు, అది తిడుతున్నాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు జాబులు పోతాయని చెప్పినట్టు రీల్స్ పెట్టేయడము, ఐడి కార్డులు పెట్టడం. ఇదేరా నేను చూసిన రీల్స్ ఎక్కువ. ఒకడు వచ్చేసి వాళ్ళ జాబ్ మేళలో పాపం నించొని అలా పడిగాపులు కాస్తుంటే వాళ్ళకి వీడియో తీసుకొని వీడియో అక్కడ షో ఆఫ్ చేస్తున్నాడు. ఐడి కార్డు తీసుకొని స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏదో ఫీల్ అయిపోయి అంత గుద్దబలుపు అంత బాధ అయినప్పుడు ఎందుకురా వర్క్ చేయాలి? మీరు రిజైన్ చేసి దెంగంటారు బయటికి. అంత ఇబ్బంది పడడం ఎందుకు? పోండి బయటికి. మిమ్మల్ని ఎవరు చేయమంటున్నాడు జాబులు? అంత ఇబ్బంది ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు కదా, ఇంకేదో చేసుకోవచ్చు కదా. సరే ఇప్పుడు బిజినెస్ చేసేద్దాం అంటారు. సరే మీరు ఇప్పుడు ఎవడో గుద్ద పగిలినోడు అయితే ఆ డబ్బులు పెట్టుకొని ఏదో చేసుకుంటాడు బ్యాక్. ఇప్పుడు మధ్యతరగతిలో ఉన్నాడు మనం, మనకి ఎవడరా ఇచ్చేస్తాడు డబ్బులు? ఇప్పుడు వ్యాపారం చేసి సత్తా ఉందా? పోనీ చేస్తే పెడితే వస్తుందా? పోనీ పోయిందనుకో బ్యాకప్ ఉందా నీకు? అలాంటప్పుడు నోరు గుద్దా మోసుకొని వర్క్ చేయాలి ఫస్ట్. ఇచ్చిన జాబ్ చక్కగా చేసుకుంటూ కాపాడుకుంటే మంచిది. ఒకప్పుడులా కాదు నాయన. ఒక 5 సంవత్సరాల కిందట ఉన్న ఎస్ఐపి అంటున్నాను, ఇక 5 సంవత్సరాల ఉన్న దీనిలో జాబ్స్ కంప్లీట్గా మారిపోయింది. మార్కెట్ ఏఐ వచ్చింది. ఇప్పుడు ఏఐని మనమే అడాప్ట్ చేసుకున్నాము, ఇప్పుడు దానికి మనం బలి అవుతున్నాం అంతే. అర్థమైందా? ఇంకేమీ లేదు ఆడ. అలాగని రీల్స్ పెట్టేసి అమ్మ జీవితం లోకంలో సాఫ్ట్వేర్ మొత్తం నీ నెత్తినట్టు నీ మీద ఆధారపడి నీ మీదే ప్రెజర్ పెట్టినట్టు బిల్డప్లు కొట్టి రీల్స్ చేయద్రోయ్. కొత్తగా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసి వాళ్ళు ట్రై చేద్దామని చూస్తున్నారు. వాళ్ళని డిగ్రేడ్ చేయకండి. లెట్ దెమ్ ఎంజాయ్ ద సాఫ్ట్వేర్. అది నేను అనేది. అంటే వాళ్ళు డిగ్రేడ్ చేసినారా, మీరే నష్టపోతారు. రీల్స్ కోసం వ్యూస్ కోసం చేసే మీ రీల్స్ అనేది దరిద్రం అనమాట. అది ఇంతకుమించి వరస్ట్ లేదు. నేను రియాలిటీ చెప్పిన, మీ ఇష్టం సావనరా మీరు.